భద్రాద్రి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో గతంలో చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా 5 గ్యారంటీలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి గతంలో చూసుకుంటే. సో మొత్తంగా 3,30,220 దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి. సమయం కూడా పూర్తి స్థాయిలో ఉంది, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి వినిపించింది. సో ఇక్కడ దరఖాస్తులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాస్. చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసేందుకు ముందడుగు వేసి ఆల్రెడీ 3 పథకాలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పథకాల భాగంలో ఈ యొక్క దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ఈ యొక్క కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు వారికి కావలసిన అర్హులైనటువంటి పథకాల నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లాలో వచ్చినటువంటి దరఖాస్తులు మొత్తం కూడా 3,33,225 దరఖాస్తులు ఈ యొక్క ప్రజల నుంచి వచ్చినటువంటి దరఖాస్తులు 2,500 రూపాయల సాయం కోసం 2,84,000 చిల్లర దరఖాస్తులు రాగా వంట గ్యాస్ అంటే 500 రూపాయలకి వంట సిలిండర్ లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 2,66,934 రైతు భరోసా కోసం 1,01,091 దరఖాస్తులు రాగా కౌలు రైతులు వారి యొక్క రైతు భరోసాకు దరఖాస్తు చేసుకున్నటువంటి 1,62,778 దరఖాస్తులు రాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 2,79,638 దరఖాస్తులు వచ్చాయి. 250 గజాల ఇంటి స్థలం కోసం 395 మంది దరఖాస్తు చేసుకోగా ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వారి దరఖాస్తులు ఇంటి స్థలం కోసం దరఖాస్తులు చేసుకున్నటువంటి 1,772 దరఖాస్తులు వచ్చాయి. 200 యూనిట్లు లోపు కాల్చుకునేటువంటి వాళ్ళకి ఉచిత పథకం కింద ఉచిత విద్యుత్ కింద ఇచ్చేటువంటి ఈ యొక్క గృహ అవసరాల కోసం ఇచ్చేటువంటి 200 యూనిట్లు ఏదైతే ఉందో ఈ యొక్క దరఖాస్తులు 2,38,307 దరఖాస్తులు వచ్చాయి. అలాగే దివ్యాంగ పింఛన్ల కోసం 7,438 దరఖాస్తులు వచ్చాయి. ఇతరుల పింఛన్ల కోసం 61,692 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా చూసుకుంటే 3,33,225 దరఖాస్తులు ప్రజల నుంచి జిల్లా మొత్తం మీద కూడా 5 నియోజకవర్గాల్లో వచ్చినటువంటి దరఖాస్తులు. ఈ దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆన్లైన్ జరిగినటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వారి యొక్క లబ్ధిదారులు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ప్రత్యేక టీములను కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, అంటే ఒకటి దరఖాస్తులు కూడా నిరంతర ప్రక్రియ అని చెప్పింది ప్రభుత్వం. సో ఒక దరఖాస్తులు ఏమైనా పెరిగే అవకాశం కనిపిస్తుంది? ఒకవేళ కనుక దరఖాస్తులు చేసుకున్న వారు మిగిలి ఉండి దరఖాస్తు చేసుకుంటే సో ఆ ప్రక్రియ ఎలా ఉండబోతుంది, ఏమైనా మనకు సమాచారం ఉందా? దాదాపుగా ఇప్పటి వరకు ఈ యొక్క 3,33,225 దరఖాస్తులు జిల్లాలో వచ్చినటువంటి ఉన్నాయి. ఈ దరఖాస్తులు 90% కూడా ప్రజల నుంచి వచ్చేసాయని కూడా అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఇంకా ఏమైనా ఇక్కడ స్థానికంగా లేనటువంటి వాళ్ళు అంటే ఆ యొక్క సమయంలో హాస్పిటల్లో ఉండొచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉండొచ్చు, ఇతర కార్యక్రమాల మీద వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉండొచ్చు, వారి మళ్ళీ దరఖాస్తు చేసుకున్నటువంటి కొద్ది మంది మాత్రమే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది కాబట్టి ప్రజల నుంచి లేకపోతే ఆ యొక్క కుటుంబాల నుంచి విడిపోయిన వాళ్ళు కావచ్చు, చెదురుమదురు చిన్న కొద్ది మంది దరఖాస్తుదారులు మాత్రమే మిగిలిన్నారని కూడా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, సో అంటే ఈ దరఖాస్తులకు సంబంధించి ప్రక్రియ ఎలా ఉండబోతుంది? అంటే వారిని నేరుగా సంప్రదించి లేకపోతే తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా, లేదంటే ఎందుకంటే నిరంతర ప్రక్రియ అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఈ దరఖాస్తులకు సంబంధించి పూర్తిగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఏమైనా ప్రభుత్వం చేపట్టే అవకాశాలు కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే ఎంటర్ చేసినటువంటి పరిస్థితి విభజించింది, ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారు, ఎంతమంది ఉండబోతున్నారు అంటే స్క్రూటింగ్ కూడా నిర్వహించింది. సో అక్కడ పూర్తిగా అభ్యర్థులు సరైనటువంటి అభ్యర్థులు దరఖాస్తులకు సంబంధించి ఏమైనా ప్రక్రియ పరిశీలన ఉండే అవకాశం ఉందా? అంటే ఈ యొక్క దరఖాస్తుదారు అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి దరఖాస్తులను వెరిఫై చేసేందుకు ప్రత్యేక టీములను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క దరఖాస్తులు
ఈ ప్రజల నుంచి వచ్చినటువంటి వాటిని పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ యొక్క లబ్ధిదారులను ఎంపిక నిర్ణయించడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఉంటే మళ్ళీ ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పంచాయతీ లెవెల్ అయితే ఎంఆర్ఓ కార్యాలయం, అలాగే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ కార్యాలయాల్లోనూ, అలాగే కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ కార్యాలయంలోనూ దరఖాస్తులు చేసుకునే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.